హాయ్ ఫ్రెండ్స్, ఎంతో హెల్దీ అయిన రాగి జావా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో ఒక స్పూను రా సాల్ట్ వేయాలి. సో ఈ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఓట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఓట్స్ లేకపోయినా ఉట్టి రాగి పిండితో చేసుకోవచ్చు. ఓట్స్ వేస్తే ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓట్స్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి సో 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేసుకొని ఇవి వాటర్లో మిక్స్ చేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే గడ్డలు కట్టేస్తుంది, అందుకని రాగి పిండి వాటర్లో మిక్స్ చేసుకొని ఇట్లా బాయిల్ అవుతున్నాయి. ఈ ఓట్స్ బాయిల్ అవుతున్నాయి కదా, సో ఇందులో ఆ రాగి పిండి మనం మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసుకొని ఇది ప్లాన్ చేసుకున్నా సరిపోతుందండి. బ్రేక్ఫాస్ట్ బదులు ఇది ఒక బౌల్ కానీ తీసుకున్నామంటే మార్నింగ్ ఇంకా మనకు 12-1 వరకు ఆకలి అనేదే ఉండదన్నమాట. అందులో చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా అనమాట. ఈ సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా సమ్మర్లో చల్లగా జావ తాగితే చలవ కూడా. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతుంది కదా, సో ఈ బాయిల్ అవుతున్న దీన్ని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఆఫ్ చేసుకోవాలి. అది చల్లారి రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసామంటే ఈ విధంగా వస్తుంది. సో అందులో ఒక 2 ఆర్ 3 స్పూన్స్ కరివేపాకు పొడండి. కరివేపాకు కంటికి మంచిది. ఇంకోటి ఏంటంటే నెమ్మున్నా కానీ తగ్గుద్ది కదా, సో కరివేపాకు పొడి యాడ్ చేసుకుని అదేవిధంగా మజ్జిగ అనమాట. ముందు రోజు మజ్జిగ నెక్స్ట్ డేకి కొంచెం బాగా పులిచి బాగుంటాయి. సో దాంట్లో బ్యాక్టీరియా అనేది బాగా ఫామ్ అయ్యి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఆ మజ్జిగ ఈ విధంగా మనము మిక్స్ చేసుకొని ఈ విధంగా రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా హెల్దీగా ఉండే రాగి జావ మనం మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.